తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. తెలుగునాట ఇప్పుడు రైతులు పండిస్తున్న టమాటాలు కానీ ఉల్లిపాయల మార్కెట్ కానీ చాలా దారుణమైన క్రైసిస్లో ఉంది. దీని మీద మాట్లాడడానికి మన అతిథి మధుసూదన్ రెడ్డి గారు మన ఎదురుగా ఉన్నారు. ఆయనతో ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, దీని మీద మనం మాట్లాడదాం. నమస్తే మధు. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉల్లిపాయలు దానికి ఏదో 12 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, అక్కడేమో రైతులు అల్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టమాటాలేమో ఏటా రోడ్ల మీద పోసేయడం. ఇప్పుడు దాదాపు ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఒక సీజన్ వచ్చేటప్పటికి టమాటా కొనాలంటే 100 రూపాయలకి వెళ్తుంది, ఉల్లిపాయలు కొనాలంటేనేమో అసలు ప్రభుత్వాలే పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడేమో కూలికి నాలికి అడిగినట్లు ఉంటారు అక్కడ రైతులకి. ఇప్పుడు ఎందుకు మార్కెట్లో మదనపల్లిలో టమాటాలు ఆల్రెడీ రోడ్ల మీద పోసే పరిస్థితి వచ్చింది. వర్షాలనే కాదు, వర్షాలు లేనప్పుడు కూడా అదే పరిస్థితి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్ మన మొత్తానికి స్టేట్లో మన దగ్గర, మహారాష్ట్ర కాకుండా ఇక్కడ మన దగ్గర బేసు, అక్కడ కూడా తీవ్రమైన క్రైసిస్. 5 రూపాయలు ఎంతో అడుగుతున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనం కొనుక్కుందామంటే ఏది 20 రూపాయలు తక్కువ లేదు. కన్జ్యూమర్స్కేమో ధరలు అదిరిపోతున్నాయి, రైతులకేమో దారుణంగా పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా చెప్పగలను. పంట పండించడమే రైతుది నేరమైనట్టు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏకస్వామ్య పాలనలోకి వెళ్ళిపోయినాయి. సమిష్టిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో సమిష్టిగా పనిచేయడం లేదు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అదేవిధంగా ఏంటంటే ఒక వ్యక్తి అందరు చేసే పని 10 మంది చేసే పని ఒక్కరు చేయాలంటే కష్టం అవుతుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టరు వాళ్ళ పని వాళ్ళు చేయటం లేదు. మీరు బాగా చూడండి, ఎస్పెషలీ తెలుగునాడు నేల మీద, తెలుగు సీమ మీద కళ్ళ ముందు అవుపడేది పనిచేస్తుండే మంత్రులు ఏళ్ళ మీద లెక్కెట్టచ్చు, ఒక 4-3 మంచి అవుపడరు. అంటే నేను అంటుండేది ఏంటంటే, ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను, వ్యవసాయం అంటే నాకు పూర్తిగా తెలుసు, పరిపూర్ణ అవగాహన ఉంది. మేము కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు శనివారం ఆదివారం వచ్చిందంటే మిరపకు మందు కొట్టిన వాళ్ళమే, పొగ చెట్లలో సేద్యం చేసిన వాడిని, వ్యవసాయ పనులు అన్నీ చేసినటువంటి, మినుము పండించిన, వరి పండించినాం. 3 మండలాల్లో మాకు 270 ఎకరాలు మా భూముల మీద మేము పనిచేసినాం. పిల్లలు, అమ్మలు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చాం మేము. అందువల్ల ఇప్పుడు కూడా నాకు వ్యవసాయం ఉంది, నేను ఒట్టి మాటలు చెప్పను. ఇప్పుడు కూడా కనుక్కోమనండి ఎవరైనా, నాకు వ్యవసాయం ఉంది. అందువల్ల నేనేంటంటే ఈరోజు బస్తా నిమ్మకాయలు తీసుకోండి. ఒక ఉల్లి అంటున్నారు మీరు, నేను ఒక 100 పేర్లు చెప్పగలను. బస్తా నిమ్మకాయలు, మీరు అందరూ గూడూరు అనుకుంటారు నిమ్మకాయ, కానీ కలిగిరిలో ఎక్కువ, మా మండలం హెడ్ క్వార్టర్లో ఎక్కువ. హార్టికల్చర్ క్రాప్స్ ఇప్పుడు ఒక 4-5 లోడ్లు వెళ్తుంటాయి. అందువల్ల మీరు పోరుమావిళ్ళు ఉంటుంది, అక్కడ కూడా పోరుమావిళ్ళ నుంచి మైదుకూరు, బద్వేలు మధ్యలో టమాటాలు మదనపల్లి కాడికి ఎక్కువ వస్తాయి. అక్కడ అందరూ మదనపల్లి అనుకుంటారు, మీడియా అంతా ఏం చేస్తుంది అంటే మదనపల్లి టమాటా అనుకుంటారు. అంటే ఎక్కడైతే వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం ఉందో, వాటర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ హార్టికల్చర్ క్రాప్స్ అధికంగా పండిస్తారు. అంటే రోజు వాళ్ళ ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి పండిస్తారు. ఒకవైపు ఏమో ధరలు ఉంటాయి, విజయవాడలో ధర ఉంటుంది, ఒంగోలులో ధర ఉంటుంది, తర్వాత నెల్లూరు టౌన్లో కూడా ధర ఉంటుంది. జస్ట్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో ధర ఉండదు. దీనికి కారణం ఏంటంటే, ధర అంటే రైతులకా కన్జ్యూమర్స్కా? అంటే కొనేవాడికే మండిపోద్ది, అమ్మేవాడికి కంట నీరు గారద్ది. అందరూ ఏమంటారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లిని కొనేటటువంటి ప్రధానంగా ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతుండేది, వ్యవసాయ శాఖ బడ్జెట్ చూసుకున్నా దాదాపు 5 సంవత్సరాలకు కలిపి 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది వ్యవసాయ శాఖలో. మీరు మన ఇరిగేషన్ కంటే కూడా వ్యవసాయ శాఖ బడ్జెట్ ఎక్కువ. విద్యాశాఖ తర్వాత అత్యధిక నిధులు స్టేట్ బడ్జెట్లో చూపించేది వ్యవసాయ శాఖలోనే. వీళ్ళు ఎందుకో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కట్టరు ప్రభుత్వం తరపున, వేర్ హౌస్ గోడౌన్లు కట్టరు. తర్వాత రైతులు పండించేటటువంటి ఏ గ్రామంలో కూడా వేర్ హౌస్లు ఉండవు, మార్కెటింగ్ శాఖ. వాళ్ళ సెస్ డబ్బులతో ఎక్కడికక్కడికి వాళ్ళకి వచ్చిన వాళ్ళే పని చేసుకోమంటే ఇక్కడ ఏమవుతుందంటే రైతులు సెస్ రూపంలో చాలా డబ్బు కడతారు.
అది తెలియదు రైతాంగానికి, మన డబ్బులు ఇన్ని ఉంటాయా అని. ఇవన్నీ ఏం చేస్తారంటే ఎక్కడ డబ్బు అక్కడ ఖర్చు పెడతా ఉంటే ఎప్పటికప్పటికి మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టుకుంటా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మూడో విషయం కూడా చెప్తాను నేను. ఈరోజు మీరు హైదరాబాద్ మనందరి భాగ్యనగరం, మనందరి సౌభాగ్యనగరం అంటాం కదా, భాగ్యనగరంలో ఆటోలు పెట్టుకొని ప్రతి కాలనీలో ఉల్లిపాయలు అమ్ముతా వస్తారు. ఆ గడ్డంతా ఎక్కడిది తెలుసా మీకు? చూడండి, 4 కిలోలు 6 కిలోలు ఇస్తున్నారు 100 రూపాయలకి. ఏసీ గోడౌన్ల గడ్డ ఏసీలో దాచిపెట్టారు. అంటే పంట రాదు, రైతుల కానించి మనం 100 రూపాయలు అమ్ముకోవచ్చని మార్కెటింగ్ ఏం చేశారంటే, ఇప్పుడు హైదరాబాదులో ఉల్లిగడ్డ మొత్తం ఏసీలో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అగ్రికల్చర్ ఉత్పత్తులను దాపెట్టేది అలవాటు చేసుకున్నారు. అంటే డిమాండ్ని సృష్టించడం, సప్లై చైన్ తెంపేయటం, డిమాండ్ సృష్టించడం, 100 కోట్లు సంపాదిస్తున్నారు. టమాటాలు కూడా అంతే. కోల్డ్ స్టోరేజ్లు కానీ వ్యవస్థ ఉన్నదనుకోండి, టమాటాలు కోల్డ్ స్టోర్లో మదనపల్లి ఉంది, ఒక మినిమం 15 రోజులు 20 రోజులు నిల్వ చేయొచ్చు, గ్రేడింగ్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కానీ మదనపల్లి లాంటి దగ్గరే కోల్డ్ స్టోరేజ్లు కట్ల ప్రభుత్వం. ఒక 100 కోట్లు పెడితే ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి? మదనపల్లి మార్కెట్ యార్డ్ కాడ ఒక్క కోల్డ్ స్టోరేజ్ చూపించగలడా వ్యవసాయ శాఖ మంత్రి? మార్కెటింగ్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ ఏం నిద్రపోతుంది? ఇప్పుడు నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ ఉంటుంది, పెద్ద మార్కెట్, కొన్ని కోట్ల టర్నోవర్ జరగద్ది. అక్కడ ఒక ఏసీ గోడౌన్ లేదు, మిగిలిపోయిన సరుకు ఎక్కడ దాచిపెట్టాలా? పోనీ మన గొప్పగా చెప్పుకుంటున్నాం కదా మనము, గుంటూరు ఉంది, గుంటూరు వ్యవసాయ మార్కెట్లో ఏసీ గోడౌన్ ఉందా? సమ్ ఛార్జీ పే చేస్తారు. అదేవిధంగా విజయవాడ ఉంది, ఎక్కడా కూడా గోడౌన్స్ లేవు. మార్కెటింగ్ శాఖ ఎక్కడ ఏసీ గోడౌన్లు గట్ల ఎందుకు గట్లేదు? ప్రభుత్వాన్ని లేవు కానీ గుంటూరు, ప్రకాశం, ఇప్పుడు ఆ ఏరియాలో చాలా ప్రైవేట్ గోడౌన్స్ చాలా వచ్చినాయి. టమాటాలకి ఉల్లిపాయలు నేను దానికి చెప్తాను, నాకు తెలుసు బాగా. మేము శనగలు ఏసీ గోడౌన్లో పెట్టిన వాళ్ళమే, మిర్చి ఏసీ గోడౌన్లో పెట్టిన వాళ్ళమే, ఒంగోలు ఉంది కోఆపరేటివ్ సొసైటీ గోడౌన్లు. ఎందుకంటే ఇక్కడ పర్చేసింగ్ అంటాను చూసారు సార్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేననేది ప్రభుత్వమే కొనాలి అన్ని సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొని మార్కెట్లో పెట్టుకుంటే. ఇప్పుడు డలార్ ఎంటర్ అవుతున్నాడు ఇక్కడ. డలారీ కాకుండా ఇప్పుడు మన 10th అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు అగ్రికల్చర్ డిప్లొమా చదివారు, వాళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటున్నారు. ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు అంటే అగ్రికల్చర్ ఒక్క దాంట్లోనే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు, 10 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. వీళ్ళు ఎవరు డబ్బులు రూపాయి ఇవ్వళ్ళ, వాళ్ళ డబ్బు వాళ్ళే సంపాదించుకుంటారు. వీళ్ళకాడ మెకానిజం లేదు. ఏపీఎస్ఆర్టీసీని వాడుకొని పనికిరాని బస్సులన్నిటిని కూడా యూటిలైజేషన్ చేసుకొని అవి కొంచెం ఏసీ కంటైనర్లుగా తయారు చేసుకొని ర్యాకులు పెట్టుకొని ఏ మండలంలో ఆ మండలంలో ఈ మార్కెటింగ్ శాఖ అధికారులు ఉంటారు కదా సార్, ప్రతి మండలంలో ఉంటారు మార్కెటింగ్ శాఖ అధికారులు. ఈరోజు సాయంత్రానికి ఈ టౌన్లో ఎంత అమ్మాం, టమాటాలు, పచ్చిమిర్చి, బెండ, దొండ, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా. ఈ ఉత్పత్తులన్నీ అసలు అక్కడున్న స్థానికంగా ఉండేటటువంటి ఎంఆర్ఓ కానీ స్థానికంగా ఉన్న మార్కెటింగ్ ఆఫీసర్కి మొత్తానికి తెలుసు అనమాట ఎంత పంట వస్తుంది ఏ సెంటర్ నుంచి. ఈ స్టాటిస్టిక్స్ మెకాలజీ, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, హైటెక్ సిటీని చూసాం, కంప్యూటర్ టెక్నాలజీ చూస్తున్నాం, శాటిలైట్ టెక్నాలజీ అంటున్నాం, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ కూడా అంటున్నాం. ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ డేటా సైన్స్ తయారు చేసుకొని రైతు దగ్గర గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని, పొగాకు గ్రేడింగ్ సెంటర్లు ఉంటాయి మీకు చాలా దగ్గర గ్రేడింగ్ ఉంటుంది. అలాగే నేను అనేది ఏంటంటే గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకొని హమాలీలు బతుకుతారు, గ్రేడింగ్ చేసి ఆడవాళ్ళకు ఉపాధి వస్తుంది. ఈ గ్రేడింగ్ ఆఫీసర్లకు అగ్రికల్చర్ డిప్లొమా చేసిన పిల్లలు మనకి రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రభుత్వమే వచ్చిన సరుకు వచ్చినట్టు కొనేసి గ్రేడింగ్ చేసుకుని అక్కడ ఏసీ గోడౌన్లో పెట్టి రెగ్యులర్ 24/7 ట్రాన్స్పోర్ట్ తిరుగుతానే ఉంటుంది ఏపీఎస్ఆర్టీ. ఆ బస్సుల్లో ఇప్పుడు ఒంగోలు టౌన్ ఉంది, టమాటాల కన్సంప్షన్ ఎంత ఉంది, ఒంగోలు టౌన్ పచ్చిమిర్చి కన్సంప్షన్ ఎంత ఉంది, అన్ని రకాల సరుకులు ప్రభుత్వమే సప్లై చేసి మార్కెట్ యార్డ్లో ఏలంపాట పెట్టండి, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కనుక్కుంటారు. సింపుల్ సొల్యూషన్ కదా నేను చెప్పింది. దీనికి ఏమైనా కష్టం ఉందా? హమాలీలకి వాళ్ళకి వచ్చేస్తాయి, రైతులకి కౌంటర్ పెట్టండి, క్యాష్ కౌంటర్ పెట్టండి, స్పాట్ క్యాష్ ఇచ్చేయండి. ధర అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ ఇక్కడ ధర ఎవరు నిర్ణయిస్తున్నారంటే డలార్ నిర్ణయిస్తున్నారు. అంటే బాధ్యతల నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కానీ వ్యవసాయ అధికారులు కానీ నెలొస్తే మనకు జీతాలు వస్తే చాలు రబ్బాయి ఆరాంగా. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెచ్చిర్లిపోయింది సార్. ఇప్పుడు మనం చూసాం ఈ నేపాల్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇలాంటి రుగ్మతలు వస్తే రైతులు, యువత మొత్తం మీ సచివాలయం మీద పడారనుకో ఎక్కడికి పోతారు? నేపాల్లో జరిగింది మనకు రాదని నమ్మకం ఏంటి? రైతుల చేతిలో ఉంటే కలము సమస్యలను రాస్తుంది. హలము పట్టుకున్న బలరాముడు లాగా హలము పట్టుకొని నీ సచివాలయం మీదకి వస్తే మీ మంత్రులు ఎక్కడ ఉంటారని నేను అడుగుతుండా.
ఇటువంటి వ్యవస్థని మనం మానిటరైజ్ చేసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటే ఉపయోగం ఏంది? అన్నీ కలెక్టర్ మీద నెట్టేస్తే కలెక్టర్కి ఏం తెలుసు? కలెక్టరు అడ్మినిస్ట్రేషన్లో హీరో, వ్యవసాయంలో జీరో. నీకేం తెలుసు కలెక్టర్కే వ్యవసాయం గురించి? మీరు దాని గురించి కాదు, ఇప్పుడు ఈ రోజు పరిస్థితి గురించే మాట్లాడకండి. ఇప్పుడు ఈ టమాటాలు కుళ్ళిపోవడం, రోడ్ల మీద పోయటాలు ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. నేను అదే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం నీకు అడాప్ట్ చేసుకోవాలి సార్. నేను అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టేసి ఏసీ గోడౌన్లు కట్టేస్తే ఎంత అవుద్ది సార్? ఇప్పుడు ఉచితం అనుచితం కాదని నేను ఎప్పటి నుంచో వాదిస్తున్నాను. సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుందని నేను చెప్తూ ఉంటాను. ఈ రెండు పదాలు నా కంఠంలో నుంచి ఎవడేమనుకున్నా చెప్తుంటాను నేను. ఉచితం అనుచితం కాదు, ప్రతి చేతికి చేతి నిండా పని కల్పించండి, రైతులు పండించిన ఉత్పత్తులు మద్దతు ధరలు కల్పించండి, మేము రైతుకి ఇచ్చాము అని చెప్పుకుంటారు చూసావా, అది పెద్ద అభూత కల్పన సార్. రైతుకి వీళ్ళు ఎవరు ఏమి ఇవ్వబడలే, రైతే ఇస్తుండో దేశానికి. అందువల్ల నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీ దగ్గర మెకానిజం ఏముంది? ఇంతవరకు అంత సమస్య ఉంటే ఉల్లి మార్కెట్ కర్నూలు వ్యవసాయ శాఖ మంత్రి బాల, ఒక వ్యవసాయ మంత్రి బాధ్యతారహితంగా ఉంటుంటే కర్నూలు పోయాడా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు వ్యవసాయ మంత్రి గారు? మేము 5 రూపాయలు ఉంటే 7 రూపాయలు ఇస్తాం, 8 రూపాయలు అమ్మితే 4 రూపాయలు మార్జిన్ ఇస్తున్నాం. ఇచ్చినావు అనువా? ఎప్పుడు ఎక్కడిచ్చినావు రా చూద్దాం రా. ఎవరు చెప్తాడు కథలు? ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నావా నువ్వు రైతుకే? అందువల్ల ఏంటంటే వీళ్ళు మామూలుగా ఏంటంటే కర్నూలు మార్కెట్ 8 రూపాయల నుంచి సింపుల్గా చెప్తున్నా, 8 రూపాయల నుంచి అట్లా కొంటున్నారు రైతుల దగ్గర. వచ్చిన సరుకు డలార్ల మీద నువ్వెందుకు ఆధారపడుతున్నావు? నీ అప్గ్రేడింగ్ ఆఫీసర్లు ఏమయ్యారు? నువ్వు కొని డాలర్లు కమ్ము, వాళ్ళు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. స్పాట్లో డబ్బులు ఇచ్చి పంపాయి. ఇప్పుడు ఒడ్లు ఉన్నాయి సార్, ఒడ్లు కొన్నారు, 48 గంటల్లో డబ్బులు ఇచ్చారు, పాత బకాయిలు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టేసిన బకాయిలు కూడా రైతులకు ఇచ్చేశారు, తీరిపోయింది. నేను ఎన్ని విధాలుగా చెప్తున్నానంటే సార్, వ్యవసాయంలో వీళ్ళు నా సలహాలు తీసుకుంటే, ఈ వ్యవసాయ మంత్రి సలహాలు తీసుకుంటే చాలా సేవ చేయవచ్చు సార్. ఇప్పుడు ఒడ్లు ఉన్నాయి సార్, రైతులకి రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం ఆపేయండి, వడ్లు ఇవ్వండి. రైతు డైరెక్ట్గా ఎవరైతే వాడుకుంటే వడ్లు ఇవ్వండి, 36 రూపాయలు పడుద్ది. గవర్నమెంటు 43 రూపాయలు 50 పైసలు కేజీ బియ్యం కొంటుంది సార్. రైతు ఎట్లా బాగుపడతారో ఆలోచించుకోండి. మీకు పర్ కింట ఎంఎస్పి ధర ఎంత? 2230 రూపాయలు సార్ ధర సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిందా? మీ దగ్గర సోనా మసూరు ఉంది, మీ దగ్గర బీపీటీలు ఉన్నాయి. ఎంతోమంది రైతులు ఎవరు కొనటం లేదంటున్నారు కదా. నేనేమంటున్నానంటే 1000 కోట్ల రూపాయలు సార్. ఏది మన దీంట్లో ఇప్పుడు ఒక బ్యాగ్ వచ్చి 75 కిలోలు ఉంటాయి సార్ శ్రీరామ్ సార్. 75 ఎంత అయింది? 150 కిలోలు అవుతుంది. సో 150 కిలోలకి 114 కిలోలు రైస్ వస్తాయి సార్. ఆ 14 కిలోలు నూకల కింద తీసేయండి, ఖచ్చితంగా నీకు ఎన్ని వస్తాయండి చేసుకోండి. ఖచ్చితంగా ఎంత వస్తుందో ఆలోచించండి. 100 కిలోలు ఒరిజినల్ రైస్ వస్తాయి, తినే రైస్ వస్తాయి అన్నమాట. వాడు ఏమన్నా చేసుకొనివ్వండి. ఒడ్లు డైరెక్ట్గా ఎవరైతే మీరు మన నేషనల్ ఫుడ్ సేఫ్టీ కింద ఆహారం మనం ఇస్తున్నామో డైరెక్ట్ వడ్లు ఇవ్వండి. వాడు వడ్లు అయితే అమ్మడుగా, స్మగ్లింగ్ జరగదుగా. ఈరోజు పేదలను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఊరు కొట్టేస్తారు ఈ పొలిటీషియన్సే కదా. పేదలను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? పొలిటీషియన్సే కదా. నేను అనేది ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద కన్సర్న్ లేదు మా మంత్రి మండలికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లకి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్న ఉద్దేశమే లేదు వీళ్ళకి. ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ కానీ ఎవరైనా అసలు ఏ సంవత్సరం ఎంత పంట, ఏ రకం పంట, ఎంతెంత విస్తీర్ణాలు వేయాలి అనేది ఏమన్నా ఒక ప్లాన్ ఇస్తున్నారా రైతులకి? ఇవ్వటం లేదు, సమస్య లేదు. అసలు అవసరాలు ఎంత ఉంటాయి పబ్లిక్కి? ఇప్పుడు 3 నెలలకు బండే పంటలు ఉంటాయి సార్, 6 నెలలకు బండే పంటలు ఉంటాయి, సంవత్సరానికి బండే పంటలు ఉంటాయి, దీర్ఘకాలిక పంటలు ఉంటాయి. ఇప్పుడు మనం క్లారిటీగా తీసుకుంటే సార్, హార్టికల్చర్ రంగం మేజర్గా ఏంది? హార్టికల్చర్ రంగంలోకి మనం వెళ్తే మామిడి పంట దీర్ఘకాలిక పంట, సపోటా పంట దీర్ఘకాలిక పంట, మామిడి సపోటా. ఇప్పుడు మీరు బొప్పాయి ఉంటుంది, అదే స్వల్ప బొప్పాయి అనేది కూడా 2-3 సంవత్సరాలు ఉంటుంది, ఎక్కువ మించి ఏముండదు. తర్వాత చీనీకాయలు ఉంటాయి, చీనీ చెంట్లు దీర్ఘకాలిక పంట. ఈ అంతా వాళ్ళకి డేటా ఉంటుంది, ఎంత ఉత్పత్తి వస్తుందని తెలుసు. నిమ్మకాయలు ఇప్పుడైతే హార్టికల్చర్కి సంబంధించింది. ఇంకా మినుములు పంట ఉంటుంది, మినుములు వేస్తారు విపరీతంగా, 3 నెలలు పంట మినుములు. పెసలు అయితే 70 రోజుల పంట. పెసలు వచ్చినప్పుడు పెసలకి మంచి ఎంఎస్పి ఉంది. మిల్లెట్స్ ఉన్నాయి, మిల్లెట్లు ప్రోత్సహించవచ్చు. అంటే నేను అనేది సార్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మేకింగ్ ప్రాసెస్ అంటే వస్తువు తయారు చేయాలి సార్. ధర పెరగాలంటే ప్యాకింగ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. ఒకటి ప్యాకింగ్ టెక్నాలజీ, గ్రేడింగ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉంటే మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు సార్. నేను సింపుల్గా చెప్తున్నా సార్, బస్తా నిమ్మకాయలు 50 కిలోలు ఉంటాయి సార్ మా ఏరియా, అంటే మన రేషన్ బస్తాలు ఉంటాయి, అవి తీసుకొని పోతారు రైతులు. దాదాపు
పెద్ద కాయలు అయితే 950 పడతాయి సార్. కొంచెం సైజ్ దిక్కితే 1100 పడతాయి సార్. ఎందుకు నేను స్వయంగా పుట్టినోడు కాబట్టి కోసినోడు కాబట్టి. నీకు అది ఈరోజు మా ఏరియాలో ఎంతో తెలుసా సార్? బస్తా నిమ్మకాయలు 1000 కాయలు ఎంతో తెలుసా? 250 రూపాయలు సార్. అదే కిలో కొంటే హైదరాబాద్ మహానగరంలో 40 రూపాయలు, 50 రూపాయలు కిలో. అదే రైతు దగ్గర 250 రూపాయలు సార్ బస్తా, 50 కిలోల బస్తా కాయలు నిమ్మకాయలు. అంటే ఈ లోపం ఎవరిది సార్? పండించిన రైతుదా? ఒక తొట్టు వినియోగదారుడు నష్టపోతున్నాడు, మరోవైపు పండించిన ఉత్పత్తిదారుడు నష్టపోతున్నాడు, మధ్య దళారీ మాత్రం కోటాను కోట్లకు పడగలెత్తిపోతున్నారు. ఒక నిమ్మకాయ 15 రోజులు నిల్వ పెట్టవచ్చు సార్, ఆ మాత్రం సోయలేదు సార్ వ్యవసాయ శాఖ మంత్రికి. ఇవాళ సిస్టమ్ ఇళ్లే బస్సుల్లో తయారైపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు ఖండమైపోయినటువంటి బస్సులు ఏసీ బస్సులుగా తయారు చేసుకోవచ్చు సార్. వ్యవస్థను గురించి ఆలోచించేవాళ్ళు లేరు సార్. తిన్నామా తెల్లారిందా, 5 ఏళ్ళు మన పరిపాలన ఉంటామో ఓడతామో తెలియదు. స్వార్థ పరులు ఎక్కువైపోయినారు సార్. నేను ఈరోజు చెప్తున్నా సార్, రైతులు పంటని వర్షం కురిస్తే దాపెట్టుకునే దానికి లేవు సార్. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఖండమైపోయిన బస్సులు ఉంటాయి సార్. పంట కాలాలు దాటాలంటే ఆ బస్సులు టైర్లు తీసేసి ఆ పంట కాలం మీద 2 పిల్లర్లు వేసి నట్టుబోల్డ్ బిగిండి. సరుకు ధాన్యం దాపెట్టుకుంటారు, ఎరువులు దాపెట్టుకుంటారు. వర్షం వచ్చినప్పుడు దాంట్లో పోయి ఒక షెడ్ లాగా ఉపయోగపడతాయి కదా, పంట కాలాలతో దాటడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి ఆలోచన చెయ్యమని అంటుండా. అంటే మీరు ఏదో వేస్ట్ అయిపోయాయి, వృధా అయిపోయే వాటిని ఏదో వినియోగంలోకి తీసుకురావడానికి మంచి సలహాలు, మంచి మనసుతో చెప్తున్నారు. కానీ అసలు ఈ కట్టేవాటికి వీటిలో ఎంత దుబారా జరుగుతుంది, వాటిని కంట్రోల్ చేస్తే చాలా చేయొచ్చు కదా. గోడౌన్లు కట్టడం ఎంతసేపు పనండి? ఎన్ని రోజులు పడతాయి గోడౌన్లు కట్టడం? ఎన్నో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వచ్చింది సార్. మీరు కాంక్రీట్ ఆర్సీసీకి పోకుండా టెక్స్చరల్ ఇంజనీరింగ్లోకి పోయి గాల్వనైజింగ్. ఎందుకంటే వీళ్ళకి ఇంకొకటి కూడా ఉన్నారు సార్ ఇక్కడ లోపం ఏంటంటే, మా లాంటి వాళ్ళు కన్నయ్య నాయుడు ఉన్నారు కదా, ఇంతమంది ఇంజనీర్లు ఇన్ని లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి ఇంజనీర్లు ఒక డ్యాము షట్టర్లు కొట్టుకొని పోతుంటే బిగి లేనటువంటి టెక్నాలజీ లేనటువంటి ఈ ఇంజనీర్లకు జీతాలు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ఎవరో కన్నయ్య నాయుడు లాంటి మహానుభావుడు వచ్చి నిలబెట్టాల్సి వచ్చింది ఏది తుంగభద్ర డ్యాముని. అంటే ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు పెద్ద పెద్ద తోపంటోళ్ళు కదా, ఎందుకు నిలబెట్టలేకపోతారు? సరే, నేను అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఈ రోజు వ్యవస్థలో జరుగుతున్న లోపాలని అలాంటి వాడు కూడా ప్రశ్నించకపోతే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గాల్వనైజ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే 100 ఏళ్ళు ఉంటుంది సార్. అది 100 ఏళ్ళు ఉంటుంది ఆ ప్రాజెక్టు. మధు, నాలెడ్జ్ అనేది ఒక్క రోజులో పుట్టుకురాదు, కానీ అవసరాలను బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, బెటర్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఉన్నారు ఇంజనీర్లు, ఇవ్వాలి కాదుగా. ఇప్పుడు కేఎల్ రావు గారి కాలం నుంచి ప్రాజెక్టులు కడతారు. అదే కదా పులిచింతల ప్రాజెక్ట్, ఆయన పేరే పెట్టుకున్నాం కదా మనం. నాగార్జున సాగర్ చూసాం, మోక్షకొండ ఈశ్వేశ్వర్ లాంటి ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నాం సార్ ఈ రోజు. అంటే మీరు మాట్లాడేది ఏదో మనం ఇంజనీర్లు అంటే ద్వేషంతో మాట్లాడినట్టు. దేశంతో కాదు సార్ అది. మీకు ఎందుకంటే నేను గ్రౌండ్ తెలిసి మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు ఏం జరుగుతుందంటే, ఒక ఇరిగేషన్, ఒక డ్యాము, ఒక చిన్న చెరువు కట్టాలన్నా, చిన్న కాలువ పోయాలన్నా డిపిఆర్లు ఎవరు తయారు చేస్తున్నారు తెలుసు సార్? అగ్రికల్చర్ సెక్టార్లో డిపిఆర్లు అవుట్ సోర్సింగ్ ఇస్తారు సార్. 2 లక్షలు సార్ ఒక డిపిఆర్. దాంట్లో యాక్చువల్గా దానికి అయ్యే ఖర్చు 50,000 30,000. ప్రైవేట్ వాళ్ళు చేసిన పని గవర్నమెంట్ ఇంజనీర్లు అంత ఎంటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు ఎందుకు చేయలేరు సార్? నేను అడిగే ప్రశ్న ఇది సార్. గవర్నమెంట్ డ్రాయింగ్లు గీసుకోలేదా? అన్నీ అవుట్ సోర్సింగే సార్. ఇక్కడ సమస్య నేను ఇంకా చెప్తున్నాను సార్. అగ్రికల్చర్ రంగంలో పంట పండించడం రైతులు తప్పు కాదు. ఆ పంటని నిల్వ చేసుకునేటటువంటి వ్యవస్థ, మార్కెటింగ్ కల్పించాల్సిన వ్యవస్థ ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వ లోపమే తప్ప రైతుల లోపం కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కళాలు జులిపించాల. ఇవాళ కళాలు ఏమైనాయి అంటే సార్, ఈ పొగడ్తలు, ఈ పొగడ్తలు, భజన కళాలనేవి కత్తుల్లాగా రాయాల్సినటువంటి వ్యవహారం. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అరిచేతిలో వైకుంఠం వచ్చింది. ప్రతి ఒక్కరికి అరిచేతిలో వైకుంఠం చూపించాడు అంటారు, అదే సెల్ ఫోను. ఇప్పుడు మనకి జనరల్గా మన స్టేట్లో సరే ఈ మార్కెట్ వచ్చి కర్నూలులో కనపడుతుంది. ఉల్లి పంట సాగయ్యే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? కర్నూలు జిల్లా అధికంగా పండిస్తారు సార్ ఉల్లి. అదేవిధంగా మీకు మెట్ట ప్రాంతాలైనటువంటి మైదుకూరు ప్రాంతం పసుపు, ఉల్లి అన్ని మల్టీ క్రాప్ మైదుకూరు ప్రాంతంలో కూడా పండిస్తారు. ఇప్పుడు మా ఏరియా తీసుకున్నసరికి ఉదయగిరి కాన్స్టిట్యున్సీ, మా సింహపూర్ సీమలో, మా నెల్లూరు జిల్లాలో, మా కలిగిరి మండలంతో మొదలు పెడితే అంటే కావల నుంచి 35 కిలోమీటర్లు.
అక్కడి నుంచి మా పల్లెలన్నింటిలో అన్ని మల్టీ క్రాప్లు పండుతాయి. సొద్ద బండద్ది, రాగి బండద్ది, అందరూ రకరకాలు వేసుకుంటారు. చిన్న చిన్న కమతాల్లో ఉల్లి పండించుకుంటారు, అన్ని రకాల పంటలు పండిస్తాం. అందువల్ల మార్కాపురం బెల్ట్ తీసుకున్నా, కనిగిరి బెల్ట్ తీసుకున్నా నీళ్లు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆదాయం అనేది అంటే 3 నెలల పంటలు వేసుకొని జీవన భృతి పిల్లల్ని చదివించుకోవడానికి వస్తుందని కాబట్టి ఎక్కువగా ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉంది సార్. అవన్నీ అక్కడ మీకు లోకల్ మార్కెట్కే వస్తాయి కదా. మార్కెట్ లేదు సార్, రోడ్డు మీద పెట్టుకుంటాం. అదే మార్కెట్ నేను అనేది మీరు ఏదో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కాదు. ఇప్పుడు అక్కడ పండించే పంటలు అక్కడ లోకల్ మార్కెట్ అంటే మీకు స్థానికంగా వినియోగదారుల అవసరాలకి అక్కడే అమ్ముతారు కదా అంటున్నా. అక్కడేముంది సార్, 1 ఎకరాల బండి సరిపోతాయి. అవన్నీ ఏం చేస్తారంటే ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు కొంతమంది డలార్లు ఉంటారు, ఒంగోలు, విజయవాడ మాట్లాడుకుంటారు. అక్కడి నుంచి మా సెంటర్ నుంచే 10 లారీలు పోతాయి సార్. వెజిటబుల్స్ అన్ని దొండ పందిర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద దొండ పందిర్లు ఎక్కువ ఉంటాయి, దోస ఎక్కువ ఉంటుంది. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికే ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు. లోకల్లో ఒక 10 మంది బ్రోకర్లు ఏం చేస్తారంటే రైతుల కాడ కొనుక్కుంటారు, స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు రైతులకి, వాళ్ళు ఎంతకన్నా అమ్ముకుంటారు, వాళ్ళు సప్లై చేస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ మీరు బ్యాగ్ కింద ఇస్తాం, మేము విజయవాడ మార్కెట్కి తీసుకుపోతాం, అక్కడ ఎంత పడితే అంత ఇస్తాం, అక్కడ ఈడీ వాడు మాట్లాడుకుని 10 రూపాయలు తగ్గిస్తారా, నీకు సగం నాకు సగం అంటారు. ఆడ కూడా రైతుని మోసం చేస్తారు, పడ్డ రేట్ ఇవ్వరు రైతుకి. ఇప్పుడు నగరాలు ఈ పట్టణీకరణ పెరిగిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లు వచ్చాక చాలా వరకు ఈ కూరగాయల సాగు, పంటల సాగు ఇవన్నీ దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు అయినా కూడా మరి ఈ బయట ఇంత ప్రొడక్షన్ ఎలా వస్తుంది, అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ధరల విషయంలో? ధరల విషయంలో అంటే సార్ ఇప్పుడు జనాభా పెరిగారు కానీ మునుపుట్లాగా తినేవాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. మీరు మా పెద్దల్లో చూస్తే ఒక్కొక్కరు ఇంత తినేవాళ్ళు, ఆ రోజు ఒక్కడు తిన్నది ఈరోజు 10 మంది తింటారు. అంటే వాస్తవంగా ఏంటంటే పంటలో ఈళ్లు పెరిగేటటువంటి కొత్త వంగడాలు వచ్చినాయి. ఇప్పుడు కన్జ్యూమ్ సిస్టంలో కూడా మారింది. మీకు టమాటాని కేవలం కూరగాయగా ఏది మనం ఏది కూరలోనే వాడుకోవట్లే. ఇప్పుడున్న సిస్టంలో వాటిని సాసులు తయారు చేస్తారు, ఇతరితర రకరకాల అవి లేవు సార్. యూనిట్లు ప్రభుత్వాలు ఆ యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. ఒక అడుగు ముందుకేసి మాలాంటి వాళ్ళం అంటుండేది అదే సార్. టమాటా ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చడి పెడితే ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది గాజు సీసా రామోజీరావు గారు ప్రియా పచ్చళ్ళు పెట్టారు. కొంతమంది రైతులకు ఆయన అన్నదాత పేపర్ పెట్టి పొలాలన్నీ తిరిగి మొట్టమొదట రైతుల గురించి అన్నదాత పత్రిక ప్రతి ఇళ్లలో ఉండేది సార్. మా ఇంట్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా అన్నదాత మా ఇంటికి వచ్చేది. మా గ్రామం అంతా తీసుకుంటారు అన్నదాత. ఎక్కడెక్కడ కొత్త వంగడాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లే సార్. మిల్క్ నుంచి బయటకు పోయినారా? ఒకప్పుడు విజయ ఉండింది, విజయ మిల్క్ ఉంది. ఒకసారి ఒక రంగం కాదు సార్ వ్యవసాయం అన్నాకే దీనికి రిలేటెడ్ రంగాలు అంటే సార్ పౌల్ట్రీ ఉంటుంది, తర్వాత మిల్క్ ఉంటుంది, ఎనిమల్ హస్బెండరీ కింద ఉంటుంది. ఇవన్నీ కోఆర్డినేషన్తో చేసుకొని పోవాల్సిన పనులు సార్. అందువల్ల మేమంటుండేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కోఆర్డినేషన్, కోఆపరేషన్, బడ్జెట్ ఎన్ని లేవు సార్. వీళ్ళకి 36 రూపాయలు పాల్గొని 100 రూపాయలు డాలర్లు అమ్ముతున్నారు సార్. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? కొన్నోడు నష్టపోతున్నాడు, పాలు పోసినోడు నష్టపోతున్నాడు, మధ్యలో డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? మీరు చూడండి 10 ఫ్యాటు 10 ఉంటాయి సార్ రైతుల కాడ తీసుకున్నాయి, దానికి ఒక రేట్ ఉంటుంది 60 రూపాయలని, 8 ఉంటే 50 రూపాయలని ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం కొనే పాల ప్యాకెట్ చూడండి 3.5 ఉంటుంది సార్, వెన్న శాతాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే అందరూ పాలు తాగుతున్నాము అనుకుంటారు ప్రతి ఒక్కరు ఉదయాన్నే. అవి పాలు కాదురా నాయన, నేనేం చెప్తున్నా అంటే వైట్ వాటర్ అని చెప్తుంటా. మా ఇంట్లో మా బిడ్డలకు కూడా ఎందుకమ్మాయి వైట్ వాటరు, పాలల్లో ఏముంటుంది సార్ కాల్షియం ఉంటుంది. నేనంటే నువ్వులు 2 ఉండలు సరిపోతాయి అని చెప్పిన. అత్యధిక కాల్షియం ఉండేది దాంట్లో నువ్వుల్లో ఉంటుంది. ఏ పదార్థంలో ఏముంటుందో మనం చదువుకున్నాం కాబట్టి పుస్తకాల్లో మాకు తెలుసు కాబట్టి పాలుద్దమ్మా అవి వేస్ట్, డబ్బులు మనీ వేస్ట్, 2 నువ్వులు ఉండలు ఇచ్చి మంచిలు దాపించి పంపించంటాను. కాల్షియం బోన్లు బలంగా ఉండటానికి కదా పాలు తాగేది. కానీ ఈ విధంగా కూడా మోసం చేస్తున్నారు. రోజు యాడ్లు వస్తాయి, మీరు చూస్తుంటారు కదా సార్. కంట్రీ డెలైట్ అని వస్తాడు, ఏముంది దాంట్లో? ఏముండదు. మొత్తం దాంట్లో ఉన్న శక్తినంతా వెన్న రూపం లాగేసుకొని ఆ వైట్ వాటర్ని ప్యాక్ చేసి 32 రూపాయలు 34 రూపాయలు అమ్ముతుంటారు సార్. అంటే మీరు 3 ప్యాకెట్లు ఎంత అయినాయి? 3.5 10.5. సో ఎంత అయింది? 100 రూపాయలు సార్. అంటే 100 రూపాయలకే వీళ్ళు అమ్ముతారు. అదే పాలు రైతు పోస్తే 36 రూపాయలు 40 రూపాయలు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మేము రైతుకి అది ఇచ్చాం, మేము రైతుకి ఇది చేసామని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా మనకి అప్పట్లో స్వామినాథన్ కమిషన్ వేశారు సార్, ఏ పంటకి ధర ఎలా ఉండాలని. ఏ రోజన్న స్వామినాథన్ సిఫారసులు అమలు చేశారు సార్ వీళ్ళు? సెంట్రల్లో ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎంఎస్ స్వామినాథన్ గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ గారు ఇచ్చినటువంటి ధర ఏ రోజున ఇచ్చారా గవర్నమెంట్లో?
అందువల్ల నేను అంటుండేది అసలు ఏంటంటే ధర ఎవరు నిర్ణయించాలి? ధర ఎవరు నిర్ణయించాలి పంటలకి? సార్ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక స్కీమ్ ఉంది సెంటర్లో. మన చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, జీరో బడ్జెట్ వ్యవసాయం అని చెప్పి. ఇది ఒక పథకమే ఉంది, ZB ఫార్మింగ్. ఈ ఈ జీరో బడ్జెట్ వ్యవసాయము ఎవరి కోసము? రైతు ఎందుకు చేయాలి జీరో బడ్జెట్ వ్యవసాయము? వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తికి ఇవాళ కాలేజీలో ఫీజు ఎవరు నిర్ణయిస్తారు సార్? వాళ్ళు కాలేజీ వాళ్ళు నిర్ణయిస్తున్నారు. మందులు తయారు చేసేవాడు, ఇప్పుడు మందులు అంటే పెస్టిసైడ్స్ ధరలు ఎవరు నిర్ణయిస్తున్నారు సార్? అసలు వీళ్ళ దగ్గర మెకానిజం ఉందా సార్? నేను చెప్తున్నాను, ఇది అక్షర సత్యం సార్. ఈ పెస్టిసైడ్స్ తయారు చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా దగాకోరు కంపెనీలు సార్. మంత్రులతో మిలాకట్ అయిపోయి 10 రూపాయల ఒకే మందు చెప్తా సార్, నేను ఏరేది కూడా చెప్పను. కస్టోడియన్ ఒక మందు ఉంటుంది సార్, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రియల్ కాస్ట్ ఎంత చెప్పనా సార్? 650 రూపాయలు. మార్కెట్లో ధర 4000 సార్. ఈ చాలామంది వాడతారు రైతులు కస్టోడియన్ లాంటి మందులు. ఈ మందుల ధరలో కనీసము అగ్రికల్చర్ సెక్రటరీ ఉంటారు కదా సార్ సచివాలయంలో, వెనక్కి కూడా ఉండదు లిస్టు. ధరల నియంత్రణ ఏం లేదా? ఉండదు. ప్రభుత్వం నువ్వు ఎంతన్నా పెట్టుకో, నాకు సూట్ కేసు ఎంత ఇస్తావు? సెంట్రల్ కేంద్ర అగ్రికల్చర్ మంత్రి నుంచి రాష్ట్ర అగ్రికల్చర్ మంత్రి దాకా ఒక రూల్ ఉందా? ఒక ధరలు లేదు సార్. వాళ్ళు మీరు అట్టన్నా అమ్ముకోండి, రైతుకి ఏం తెలుసు సార్? ఏం ముందు ఏం కొట్టాలా, దాంట్లో ఏం ఫార్ములా ఉంది రైతుకి? 6 రోజులు అయిందనుకో సార్, 1 వీక్ 15 రోజుల మధ్య పనిచేస్తుంది. ఆ మందు పని చేయకపోతే వాడి మీద యాక్షన్ ఎలా తీసుకోవాలన్నా చెప్పండి? ఆ మెకానిజం ఉందా? ఎవరి దగ్గర ఉందా మెకానిజం? ఎవరి దగ్గర లేదు మెకానిజం. పురుగు మందుల ధరలు ప్రభుత్వం నిర్ణయించండి. రైతు పండించిన పంటకి నువ్వు MSP అంటున్నావు కదా, అదే రైతు వాడే మందులకు ధర ఊరు నిర్ణయించాలా? ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలకి 12 రూపాయలు రేట్ ఇస్తాము అమ్మండి అని చెప్తున్నారు. యాక్చువల్గా కర్నూలులో అమ్ముతున్న రేట్ ఎంత? 5 రూపాయలు. అదే వాస్తవం సార్. ఈయనేమంటున్నావు మంత్రి, మేము 7 రూపాయలు ఇస్తున్నాం అంటున్నావు. రా కూర్చుందో పాదం రా. అసలు సెక్రటేటర్ నుంచి నేనంట నీ పెరిగి కట్ల కట్టే పనే ఉంది సార్. సెక్రటేటర్లు ఎందుకో సమస్య ఆడుందాడు, కుర్చీ వేసుకొని ఏం జరుగుతుందో నువ్వు 15 రోజులు కూర్చాడా? నువ్వు అంతకాడికి పెరిగి కట్ల కట్టే పనే ఉంది అంటున్నా నేను. నువ్వు ఆడు కూర్చుంటే ఏం జరుగుతుందో స్పాట్లో డబ్బులు ఈ రైతులకే. డబ్బులు ఇవ్వకుండా ఉత్త మాటలు గాలిలో మాటలు చెప్తే ఎవడంటాడా? ఎవడు ఎండో? నువ్వు 12 రూపాయలు కొంటుండవా? బస్తా కాటా అయింది, రైతు అకౌంట్లో వాడు ఆధార్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ కొట్టొచ్చుగా అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకుని. నువ్వు ఎంతకన్నా అమ్ముకో. ఇప్పుడు 5 అమ్ముతుండో 6 అమ్ముతుండా 7 అమ్ముతుండా $1 అనేది మనకు అనవసరం సార్. వచ్చిన సరుకల్లా గవర్నమెంటే కొనేసి ఆ డబ్బులో రైతుల ఖాతాలు వేసేయండి. మిగతా వాడు $1కి మీరు ఎంతకన్నా అమ్ముకోండి. $1ని మధ్యలో ఎందుకు తీసుకొచ్చి పెడతారు ప్రభుత్వం? ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి, తర్వాత ఆగ్రోస్ ఉంది, మార్కెట్ ఉంది. వీటన్నిటి అసలు ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? 4 గీసుకుంటారు సార్ అందరూ. 4 గీసుకోవటానికి వ్యవస్థలన్నీ ఉండేది. నేను చెప్తాను, ఇంకా చెప్తాను నేను సార్. ఒకటి కాదు, మీకు ప్రకాశం జిల్లాలో డ్రై ఏరియాలో అత్యధిక ఫ్లోరోసిస్ ఉన్న ఈ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం తీసుకుంటే జామాయిలు ఎందుకు వేశారు సార్? జామాయిలు ITC కంపెనీలో డైరెక్ట్గా 8500 ధర ఉంటే మనోళ్ళు ఎంత ఇచ్చినారు సార్? రైతులు 8200 8300కి అమ్ముకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 4200కి ఆక్షన్ వేసింది సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎవరిది సార్ సంపద? జామాయిల సంపద, జాతి సంపద కదా. అట్లా ఒక్కటి కాదు సార్, ఇది ఒక పెద్ద ఓషన్ లాంటిది. 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం సార్. చిన్న చిత్తశుద్ధి పెట్టి ఒక 10,000 కోట్లు కానీ వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వము 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. రెండోది, అది అగ్రికల్చర్ స్టేట్ సార్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తుండేది తెలుగునాడు గడ్డ మీద, సీమాంధ్ర మీద 65%కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండేది అగ్రికల్చర్. దాన్ని విస్మరించేసే సార్ పూర్తిగాను. ఏదో గోళ్ళ కట్టుకుంటే 4 బిల్డింగ్లు కట్టుకుంటే అందరికీ నోట్లోకి ఏళ్ళు బావు. ఇవాళ వైద్యం ఖరీదైపోయింది, విద్య ఖరీదైపోయింది. రైతు బిడ్డలు చదువుకోవాలి కదా సార్, వైద్యం చేయించుకోవాలి కదా. ఈ 2 ఖరీదైపోయింది. వాడికి ఎక్కడి నుంచి చదివిస్తాడో? అగ్రికల్చర్ మీద ఆదాయం వస్తేనే కదా చదివించేది. అగ్రికల్చర్ మీద ఆదాయం రాకుండా వాడు యాడ్ నుంచి చదివిస్తాడు బిడ్డని? అప్పులు పైపై పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను అంటుండేది అంటే, మద్యం మీద పెట్టిన శ్రద్ధ వ్యవసాయం మీద పెట్టమంటుండ. అది మన ఫలసాయం ఇస్తుంది, ప్రపంచానికి కూడా ఆహార కొరత తీస్తుంది. నేను ఇంకా చెప్తాను సార్, మీకు ఆయిల్ ఫామ్ ఉంటుంది పేరుకే సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, సబ్సిడీ ఉంది. ఇలా భారతదేశం చెప్తున్నా సార్, ఆయిల్ ఇంపోర్టు ఎంతో చెప్పనా
4,50,000 కోట్ల రూపాయలు సార్ ఆయిల్ ఇంపోర్ట్. 4,50,000 కోట్ల రూపాయలు మనం రోజు వాడే పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది సార్ భారతదేశము. మన గద్దరాన్ని ఎప్పుడు చెప్తుంటారు సార్ మనకి, భారతదేశం బంగారు సీమరా, బంగారు పంటలు పండే భూములు ఎన్నున్నా ఏమైంది? అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సకల సంపదల గల్లా ఈ దేశానికి దరిద్రం ఎట్లా వచ్చినాయా? సకల పంట భూములు ఉన్నాయి, మంచి రైతులు ఉన్నారు, వాటర్ ఉంది, ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నాం? ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్, వాళ్ళేం కోట్ల మీద కోట్లు సంపాదిస్తుంటారు. ఏ రైతులు ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారు? సరే, మీరు దీని మీద అసలు ఫైనల్గా కొన్ని సూచనలు చెప్పండి ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ ధరలు రైతులకు గిట్టుబాటు ధర ఉండాలి, మార్కెట్లో వినియోగదారుడికి అందుబాటు ధరలో దొరకాలి. నేను సింపుల్గా చెప్తాను సార్, మీ దగ్గర నెట్వర్క్ సిస్టమ్ ఉంది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఉల్లిపాయ అనేది ప్రతి ఇంట్లో వాడుకుంటారు సార్. ఇమ్మీడియట్లుగా ఏం చేయాలంటే ప్రభుత్వం మీరే కొనండి, మీరు అన్ని రేషన్ షాపులకి ఉల్లి సప్లై చేయండి. చిన్న పనే పెద్ద పనే సార్, ప్రతి ఇంట్లో ఉల్లిపాయ వాడతారు కదా సార్. సో ఇవాళ ఏ పల్లెలను అడగండి, మన మంత్రులు ఉండే పక్కంగట్లో పోయి అడగండి, కారు దిగండి, భూమి మీద నడవండి, కాళ్ళ మీద కారు దిగి కాళ్ళ మీద నడిచి పక్క షాపులు ఉల్లిపాయ ఎంత అడగండి చెప్తారు. 25 రూపాయలు తక్కువ ఎవరన్నా చెప్తారు, నేను చెప్పమన్నా రేటు 25 రూపీస్, మినిమం 20-25 ఉంది. ఇప్పుడు మా అక్కే ఉంది సార్ సూళ్ళూరుపేటలోను, ఉల్లి ఎక్స్పోర్ట్ చేస్తారు బంగ్లాదేశ్కి, అట్లా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది మా అక్క వాళ్ళు. నిన్న మా అక్కతో నేను మాట్లాడితే, ఏమక్క ఎంత కొంటున్నారంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని, లోకల్ ఉల్లి కొంటున్నారు, వాళ్ళ నాగపూర్ అక్కడి నుంచి తెస్తారు. నేననేది భారతదేశంలో 143 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజు ఉల్లి ఎంత ఖర్చు వస్తుంది? ప్రభుత్వము డైరెక్ట్ మార్కెటింగ్ చేసేటటువంటి విధానాన్ని, అంటే ఫార్మర్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు కన్జ్యూమర్, ఫార్మర్ టు ఫార్మర్ టు FGC అంటారు సార్ ఈ ఫిలాసఫీని. FGC మోడల్లోకి పోతే నీ దగ్గర డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంది, నువ్వు కొత్తగా ఎత్తుకోబడలే, మొత్తం దింపేసేయి. ఉల్లిపాయలు ఉండేయని చెప్తే ఊరేని ఎత్తుకోబోతారు, ఏ గ్రామంలో అయినా. విజయవాడలోకి ఉల్లిపాయలు అవసరం లేదా? అవును, నువ్వు రైతు కాడ కొని నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అమాలీ ఖర్చులు అన్నీ వేసుకొని ఆ 12 రూపాయలకి ఏదో నువ్వు $1 ఎందుకు ఇస్తున్నాడు మంత్రి? రైతుకి ఇవ్వకుండా $1 ఎందుకు ఇస్తుండు? ఆడే ఉంది కుంభకోణం. ఆడ ఆలోచించుకోండి, డైరెక్ట్గా 12 కొనేసి మీరే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షిప్ దాకా సప్లై చేసేయండి. అమ్మ ఇప్పుడు ఒకరో క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఆపండి, కొద్దిగా ఉల్లేయటం ఆపండి, నెక్స్ట్ చెప్తామని చెప్తే అయిపోద్ది కదా. అందువల్ల రెండోది ఇంకో పంట సార్, కోల్డ్ స్టోరేజ్లు ఇరివిరిగా కట్టండి. ఎంత అవుతుంది సార్ కోల్డ్ స్టోరేజ్? 1 కోటి రూపాయలకి అయిపోద్ది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సబ్సిడీ కూడా ఉంది సార్. ఏది 70-30 స్కీమ్ కింద ఉంది, 60-40 స్కీమ్ కింద ఉంది. ఎస్టీలు అయితేనేమో 90% ఉంది, మరి ఎస్సీలు అయితేనేమో అంటే ఓసీలు కట్టిన కోల్డ్ స్టోరేజ్లకు సంబంధించినటువంటి స్కీములు కూడా ఉన్నాయన్నమాట. గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకొని అగ్రికల్చర్ గూడ్స్ దాపెట్టుకునేదానికి పెట్టండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఇది కదా మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖకి తగినంత సిబ్బంది యంత్రాంగం ఉందా? ఫుల్ ఉన్నారు సార్, ఫుల్గా ఉన్నారు, ఖాళీగా పబ్జి గేమ్లు ఆడుకుంటారు సచివాలయంలో. అలా కాదు, ఇప్పుడు అగ్రికల్చరల్ BS చదివేవాళ్ళు, అగ్రికల్చరల్ MSCలు చేసేవాళ్ళు తగ్గిపోయారు కదా. అగ్రికల్చర్ డిప్లొమా వచ్చింది సార్ కోర్సు. ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఒక 3 సంవత్సరాలు అగ్రికల్చర్ డిప్లొమా ఉంది, స్పెషల్గా చదువుకుంటున్నారు చాలా మంది, 100 మంది ఉన్నారు విద్యార్థులు. అంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చాక కుర్రాళ్ళలో అసలు ఈ వ్యవసాయం వైపు పెద్ద ఆసక్తి లేకుండా. ఇప్పుడు వ్యవసాయమే అందరికీ, ఇప్పుడు వ్యవసాయమే దిక్కైంది సార్. అవర్ కల్చర్ అగ్రికల్చర్ సార్, అవర్ కల్చర్ అగ్రికల్చర్ అని మీరు. నువ్వు సాఫ్ట్వేర్ అయినా కలెక్టర్ అయినా 4 గంటలు అయితే కడుపులో పేగులు మాడితే అన్నమే తింటాడు. దాన్ని వస్తు రూపంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రూపంలో మారిస్తే వస్తువుకి విలువ పెరగద్ది, ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది సార్. అది లోపించింది సార్. ఎవడో రావాలా, పెట్టుబడి పెట్టాలా, వాడు తయారు చేస్తే అమ్మాలా. ఇది సార్, ఈ కాన్సెప్ట్ నుంచి గవర్నమెంట్ బయటికి రావాలా. ఫస్ట్ మన ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయా, వాటిని ప్యాకింగ్ ఎలా చేయాలా, ఆ ప్యాకింగ్ చేసినటువంటి ఎక్కడెక్కడ మార్కెటింగ్ రిసోర్స్ ఉంది. ఇప్పుడు టమాటా ఇక్కడ నుంచి భారతదేశం నుంచి గల్ఫ్ ఎలా పోతుంది సార్? మనకి పక్క దేశాలు ఉన్నాయి సార్. సింగపూర్ ఉంది సార్, సింగపూర్ ఉంది. ఒక మనకి కన్జ్యూమర్కి సంబంధించిన, ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి కమర్షియల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసుకొని దగ్గర దేశాలకి 24 అవర్స్లో ఫ్లైట్లు పోయే, 6 అవర్స్లో, 7 అవర్స్లో, 8 అవర్స్లో పోయేటటువంటి దేశాలు చాలా ఉన్నాయి సార్.
ఏడు నుంచి మంచినీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సార్ మనం. అవును. పుష్కలంగా ఉంది మన డ్యాముల్లో వాటరు, మన చెరువుల్లో వాటర్ ఉందన్నమాట. ఎంత అమ్ముతుంది వాటర్, డ్రింకింగ్ వాటర్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు సార్. ఆలోచన అనేది ఉంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. నేను చెప్తుండేదండి సార్, మండల హెడ్ క్వార్టర్లో మార్కెటింగ్ యార్డులను బలోపేతం చేయండి, తొయ్యండి 10 కోట్లు. అట్లా ఎన్ని మండలాలు ఉంటాయి సార్? ఆరంభించండి, ఫస్ట్ ఆరంభించండి. బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో ఉండవు కదా సార్, ముందు ఆరంభించమంటున్నా నేను. ఈ ఉత్పత్తులు ఏవైతే పండిస్తున్నారు, హార్టికల్చర్ ఉత్పత్తులు, ఒక 100 మండలాలు 10 కోట్ల చొప్పున వేసుకుంటే ఒక 0 ఆడేయండి, 1000 కోట్లు. 1000 కోట్లు డబ్బులు లేవా? ఇంకా చెప్తా సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రాలో ఇవాళ డ్రిప్ సిస్టమ్ ఎంత ఉంటుంది సార్? రాయలసీమ 6 జిల్లాల్లో డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కదా. డ్రిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంది మన కాడ? లేదు. మన పినోలెక్స్ కానీ బయట నుంచి రావాలి, జైన్ ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎవరన్నా కనీసం అది ఎంత పెద్ద పెట్టుబడి కాదు సార్, పెద్ద పెట్టుబడి. ఆ ఆలోచన ఎందుకు చేయరు? కనీసం మన సోలాపూర్ ఉంది సార్, స్వస్తిక్ హెచ్డిపి పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. అటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీలు, అగ్రికల్చర్ సబ్మర్సల్ మోటార్స్ ఉంటాయి సార్. మోటార్లు కూడా రైతులకు ఫ్రీగా ఇవ్వాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. మన దగ్గర మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉన్నారు కదా. బాబు 30,000 ఇస్తాం, పనిచేస్తావా? ఒక యూనిట్ ప్రభుత్వ రంగంలోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. సబ్సిడీల ద్వారా మనం అర్థం చేసుకోండి, సబ్సిడీల ద్వారా మోటార్లు రైతులకి ఇవ్వచ్చు. ఈరోజు గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్ బాగుపడిందంటే ఎట్టమాట ఎలా పుట్టినాయి సార్ ఈ కంపెనీలన్నీ? ఒక BHEL రావడం వల్ల, ఒక HAL రావడం వల్ల, ఇట్లా రకరకాల కంపెనీ, NFC 27 సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు ఉంటే దానికి పిల్ కంపెనీలుగా పెట్టుకున్నారు అందరూ. అలాగా నేనేమంటున్నానంటే, ప్రభుత్వము అగ్రికల్చర్ సెక్టార్లో ట్రాక్టర్ తయారు చేసే కంపెనీ ఉంది సార్. మనకి జహీరాబాద్ కాడ ఏముంది కంపెనీ? ట్రాక్టర్లు తయారవుతాయి. ఒక్క ట్రాక్టర్ వస్తే ఏమొస్తుందో చెప్పనా సార్? ఇవాళ సబ్సిడీ కింద ఎన్ని ట్రాక్టర్లు ఇస్తాడు సార్ గవర్నమెంట్? 100 ట్రాక్టర్లు వస్తాయి కదా సార్. ట్రాక్టర్ కంపెనీ ఎందుకు పెట్టలేకపోతున్నారు? మహేంద్ర వాళ్ళతో మాట్లాడి, బాబు మా ప్రకాశం జిల్లాలో 1,00,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఉండే, వచ్చి ఒక ట్రాక్టర్ పరిశ్రమ పెట్టుకో. ఏం కావాలి సార్ ట్రాక్టర్ పరిశ్రమకి? భూమే కదా, నీళ్లు భూమి. కాస్టింగ్ కంపెనీ వస్తుందా? దాని ఎమ్మిడే ట్రాక్టర్ వచ్చిందంటే మేమిస్తాం ఆర్డర్. కంపెనీకి ఏం కావాలి సార్? ఆర్డర్ కావాలా? ఆ ఆర్డర్ నువ్వు బాబు, ఇదిగో సంవత్సరానికి మా రైతులకు సబ్సిడీ 50% సబ్సిడీ కింద మేము ఇస్తాం, ఆర్డర్లు చూసుకోబెళ్ళా, ఇండస్ట్రీ పెట్టు, మేము ఇస్తాము. రొటేవేటర్లు ఉంటాయి సార్. ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయో అగ్రికల్చర్ మంత్రిని చెప్పమను, పోనీ ఆయన సెక్రటరీ చెప్పమను, RT ఆఫీసర్ చెప్పాలా? ఎందుకు? RT ఆఫీసర్ కాడ రిపోర్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా సార్. కాబట్టి ఆ ట్రాక్టర్లకి ప్రతి ఒక్కరికి సార్ టిల్లర్ అవసరం. ఆ రొటేవేటర్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనా? నేను బుల్ కంపెనీ కోయంబత్తూరు నుంచి వస్తుంది. అంటే అది మన ఇంజనీర్లు సునాయాసంగా తయారు చేస్తారు సార్. సింపుల్గా, అది పెద్ద పెట్టుబడి కాదు. 10 కోట్లు పెడితే రొటేవేటర్ తయారైపోద్ది. ఎన్ని రొటేవేటర్లు కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. అట్టా మనకున్న యువశక్తి, బాబు గారు చెప్తుంటారు కదా, మనకున్న యువశక్తి ఒక 10,000 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీద పెట్టుబడి ఎంతమందికి ఉపాధి వస్తుందో చరిత్రలో చరితార్థుడై చిరస్మరణి నిలబెట్టిపోతారు కదా. అగ్రికల్చర్ సెక్టర్ సింక్లర్లు తయారు చేసుకోవాలి సార్. సింక్లర్లు ఏముంటుంది సార్? ఏమి ఉండదు సార్. టెక్నాలజీ మోడలింగు, డై మోడలింగు చేసుకో. అట్లా ఇలాంటి రెయిన్ గన్లు కూడా ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి సార్. ఇవాళ కాటన్ పండిస్తున్నాం, బట్ట తయారు చేస్తాం, స్కూల్ పిల్లలకి ఎంత యూనిఫామ్ ఇస్తున్నాం, ఎన్ని బ్యాగులు ఇస్తున్నాము. ఆ ఉత్పత్తులు మన పిల్లల్ని మనమే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. దానికి కూడా ఢిల్లీ నుంచి రావాలి ఒకడు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ప్రజలు కాదు సార్, ముందు ప్రజలు తప్పు కాదు, ఇది పాలక వర్గం ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఒక్కొక్కరు ఒక 10 మంది ఎమ్మెల్యేలు అగ్రికల్చర్ మీద పనిచేయండి, 10 మంది ఎమ్మెల్యేలు ఇరిగేషన్ మీద పనిచేయండి, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇండస్ట్రియల్ సెక్టార్ మీద పనిచేయండి. ఏకస్వామ్యం ఉంటుంది సార్. ఇది తప్పు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ శాఖ ఉందనుకో సార్, 10 మంది ఎమ్మెల్యేలు జడ్జ్ చేయండి, మీకు అదే పని. ముఖ్యమంత్రి గారు పిలిచి అందరిని కూర్చోబెట్టి కాల్ఫార్ చేసి 175 మంది ఎమ్మెల్యేలు పిలిపించి నా పని నేను చేస్తా, నేను ఆడ పెట్టమంటే ఆడ పెడతాను, మీ 10 మంది ఎమ్మెల్యేలు సమిష్టిగా చేయండి. అంటే యాజ్ అన్ హోల్ గవర్నమెంట్ పాలసీ కొన్ని తీసుకోవాలి. నేను అంటుండేది అది. 10 మంది ఒక్కరికి కాదు, ఎడ్యుకేషన్ శాఖ ఉంది సార్, 10 మంది ఎమ్మెల్యేలు సమిష్టిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేషనే చూడాలా. చూడు మనకి ప్రైమరీ స్కూల్ కానించి హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా. అట్లా నేననేది ఏంటంటే ఎమ్మెల్యేలు ఒక ఇడిపోయితే మనకి ఎన్ని టీంలు అవుతాయి సార్? 10 మందిని మీద పెట్టుకుంటేను 175 మంది కాబట్టి దాదాపు 17 టీములు తయారవుతాయి. 17 టీములు వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటారు తప్ప రాష్ట్ర ప్రజలు పుచ్చలపల్లి సుందరయ్యలాగా, ఒక తరిమిళ్ళ నాగిరెడ్డి లాగా ప్రజల కోసం పనిచేయటంలా, ఒక ఓంకార్ లాగా వాళ్ళు ప్రజల కోసం పనిచేయటంలా. ఒరే మనకెంత వస్తుంది? రేపు మళ్ళీ ఎలక్షన్లో 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఏం కావాలి కదా మనం అధికారంలోకి రావాలంటే. దోపిడీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు.
ఓకే ఓకే అది జరుగుతుందన్నమాట. మీరు దీని నుంచి మళ్ళీ డివియేట్ కావద్దు. మొత్తానికి వ్యవసాయ రంగం మీద, ఇప్పుడు మార్కెట్లో ఉన్న సంక్షోభం మీద, కన్జ్యూమర్స్ పడుతున్న అవస్థల మీద మీరు ఇచ్చిన సలహాలకి చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.